హాయ్ అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో వాట్ ఈజ్ పార్ట్నర్షిప్ డీడ్ గురించి అయితే డెఫినేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తెలుగులో భాగస్వామ్య ఒప్పందం అంటే ఏమిటి? మై డియర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ అయితే కామర్స్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఈ కామర్స్ టెక్స్ట్ బుక్ లో ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా కూడా అది కేవలం బిజినెస్ సంబంధించి మాత్రమే ఉంటది. మీరు ఏదో ఒక బిజినెస్ అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ ఈ పుస్తకంలో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మీరు రీడ్ చేయండి. ఈ వీడియోలో అయితే పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఇది ఒక డాక్యుమెంట్ అండి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటది కదా. పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే ఒక బిజినెస్ ను పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే బిజినెస్. అయితే వీళ్ళు ఒక ఇద్దరు లేదా ఒక 10 మంది కలిసి బిజినెస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ 10 మంది ఎవరు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరు ఎన్ని డబ్బులు తీసుకురావాలి, వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క రేషియో అంటే లాభ నష్టాల నిష్పత్తి, లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు ఏ నిష్పత్తి ప్రకారం ఏ రేషియో ప్రకారము వాళ్ళ లాభాలను గాని నష్టాలను గాని పంచుకోవాలి. టోటల్ గా వాళ్ళ యొక్క అడ్రస్లు, వాళ్ళ యొక్క వివరాలు పూర్తిగా ఈ డాక్యుమెంట్ లో వాళ్ళు అన్ని ప్రింట్ చేసుకొని, అంటే పార్ట్నర్షిప్ యొక్క యాక్ట్ ప్రకారం 1932 యాక్ట్ ప్రకారం పార్ట్నర్షిప్ యొక్క యాక్ట్ చట్టం ప్రకారం అయితే నియమ నిబంధనలు ఏమేమి ఫిల్అప్ చేయాలో వాళ్ళందరూ కలిసి ఒక అగ్రిమెంట్, ఒక డాక్యుమెంట్ మీద ఈ విధంగా ఒక ₹100 బాండ్ పేపర్ మీద డీడ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనే ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారండి. దీన్నే మనము పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. ఈ పార్ట్నర్షిప్ డీడ్ లో ఏమేమి ఉంటుందో ఒకసారి డెఫినేషన్ రూపంలోనైతే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా చూడండి. పార్ట్నర్షిప్ డీడ్ అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటిది? పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ ఏ డాక్యుమెంట్ కంటైనింగ్, అంతేగాని డాక్యుమెంట్ కానీ ఇంతకుముందు చూపించాం కదా, డాక్యుమెంట్ containing the terms and conditions of a partnership. కేవలం టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఏవైతే మన పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేసేటప్పుడు 2 మెంబర్స్ ఆర్ మోర్ మెంబర్స్ కుములేటివ్ గా అంటే కలిసి బిజినెస్ చేస్తారు కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి పెట్టుకోవాలో ఇలా ఒక అగ్రిమెంట్ లో పెట్టుకుంటారండి. దాన్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. పార్ట్నర్షిప్ డీడ్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఇన్ రైటింగ్ సైన్డ్, అంటే వీళ్ళు రైటింగ్ ద్వారా ఎవరు ఎంత లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎంత పంచుకోవాలో వాళ్ళందరూ మాట్లాడుకొని ఒక డాక్యుమెంట్ మీద రైటింగ్ వాళ్ళ యొక్క సంతకాలతోని బై ఆల్ ద పార్ట్నర్స్ డ్యూలీ స్టాంప్డ్ అండ్ రిజిస్టర్డ్. స్టాంప్స్ అండ్ రిజిస్టర్ ఆఫీస్ లో దీన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఈ విధంగా. కాబట్టి దీన్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం అయితే భాగస్వామ్య ఒప్పందం అంటే భాగస్వామ్యం యొక్క నియమ నిబంధనలతో కూడిన పత్రాన్ని భాగస్వామ్య ఒప్పందం అంటారు. నియమ నిబంధనలు అన్ని అందులో ఉంటాయి. దాని ప్రకారం భాగస్తులు అందరూ కలిసి వాళ్ళ యొక్క అగ్రిమెంట్ ఏ విధంగా మనం భాగస్వామ్య వ్యాపారాన్ని కొనసాగించాలి, భవిష్యత్తులో లాభం వచ్చిన నష్టం వచ్చినా ఏ నిష్పత్తి ప్రకారం మనం పంచుకోవాలి, ఎవరు వ్యాపార ప్రారంభానికి ఎవరు ఎంత తీసుకురావాలో అన్ని వివరాలు ఈ యొక్క డాక్యుమెంట్ లో పార్ట్నర్షిప్ డీడ్ లో వీళ్ళు రాసుకొని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దీన్నే మనము పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. ఇది కనుక యాన్యువల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే పార్ట్నర్షిప్ డీడ్ అని మీకు క్వశ్చన్ వస్తే ఆన్సర్ అయితే ఇది రాయండి. తెలుగు మీడియం వల్ల అయితే ఇది రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.